పాత ఉన్నాయి, వక్రతుందా ఈ పాటలు ఉన్నాయి కదా, మనం ఎవరన్నా చూసినా ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే ఆ పాటలన్నీ టోటల్ కరెక్ట్ అయిన పాటలు. సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు. అంటావా అంటాడు ఒకడు కుర్చీ మరొకటి అంటాడు. అది ఏది నాకు అర్థం కాలేదు. అన్ని క్రాస్ పాటలు, క్రాస్ పాటలు. సో వాటిలో మినిమం ఎవరైతే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతారో, ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళని ఒక వేదిక మీద పిలిచి, ఇదో మేము ఇచ్చేది పెద్ద ఎక్కువ కాదు, కాకపోతే 10 మంది మీద పిలిచి వాళ్ళకి మేము సన్మానిస్తే వాళ్ళని చూసి ఎవరో ఇంక ఒక్కరన్నా పెరగకపోతారా అనేది ఒక చిన్న ఆశ. ఇప్పుడు మన ఎవరైతే మన యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారో ఒక్కొక్క టీం తరఫున ఒక్కొక్కరు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. కొత్త పరపతిగా మీరు మీ ఒపీనియన్ చెప్పండి. గౌరవమైనటువంటి సిఎం సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి, నాగేశ్వరరావు గారికి, గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు, మా వినాయక కమిటీ సభ్యులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ నా నమస్కారం. మేము 2010లో మొట్టమొదట వ్యవసాయ వినాయకుడు ఏర్పాటు చేసాము వైద్యేశ్వర్లో. అప్పటి నుంచి కూడా మేము కూడా డీజేలు ఇవన్నీ పెట్టుకొని వచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం కొంచెం చేంజ్ చేద్దాము. 3 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తర్వాత ఈ రంగులు వేసుకోవడము, ఈ మందు తాగడము ఇవన్నీ తీసేయాలని చెప్పి ఒక డెసిషన్కి వచ్చి మా కమిటీ వాళ్ళందరం కూర్చొని నిర్ణయించి దీన్ని మార్చాలి అనుకున్నాము. మార్చాలనుకుని సాంప్రదాయ దృష్టిలతో అప్పటికప్పుడు మేము మాట్లాడినటువంటి క్యాన్సిల్ చేసి కర్నూలు నుండి ఒక సన్నాయి న్యాయం మాట్లాడుకొని చేంజ్ చేసి అంతా చేంజ్ చేసుకొని ఈ పద్ధతిలో రావాలి అనుకున్నాం. అందుకే ఆ పద్ధతిలో వచ్చినాము. గ్రామంలో కూడా మమ్మల్ని చూసి కొంతమంది అయినా మాట్లాడాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 3 రోజులు మనం పూర్తి చేస్తున్నాము. పూర్తి చేసి ఇక్కడ 3వ రోజు మాత్రం దేవుడిని పవిత్రంగా చేయడం లేదు. ఇది చాలా ఇబ్బంది. దాని ఎందుకో బాగా అనిపించలేదు. మార్చాలనుకుంటే మార్చాము. దానికి సిఐ సార్ గారు కూడా ఈ సంవత్సరం మార్చండి ఈ పద్ధతి నుంచి ఇది చెప్పడం ఒక మనకు ఇదైంది. దాని నుంచి చాలా మార్పులు ఇచ్చాము. అందరూ కూడా ఇట్లా మారాలని. ఇంకోటి మనకు మంచి వినాయక నిమజ్జనం కమిటీ ఉంది. ఏ గ్రామంలో లేదు. నిమజ్జనంకు మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఒక పలక పెట్టి తొక్కి లోపలికి వేసి చేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు వినాయక కమిటీ ఒక బావిని ఏర్పాటు చేసినారు. కానీ చాలా మంది వినాయకులు పెడుతున్నారు. కానీ ఊళ్ళో ఒక టోకన్ తీసుకోవాలి. నాగేశ్వరరావు గారి దగ్గర టోకన్ తీసుకొని ప్రతి వాళ్ళు కూడా తాగడానికి ఖర్చు పెడుతున్నారు, డ్యాన్స్లకు ఖర్చు పెడుతున్నారు, డ్రమ్స్ ఖర్చు పెడుతున్నారు, రంగులకు ఖర్చు పెడుతున్నారు. కానీ అక్కడ నిమజ్జనం కమిటీకి మాత్రం ₹1 ఇస్తలేదు. దాదాపు 2 లక్షలకు పైబడి ఖర్చు అవుతుంది అక్కడ చేసే పూజలకు అన్నిటికీ కూడా. కానీ అందరికి కూడా నాగేశ్వర గారిని కోరేది ఏమంటే ప్రతిసారి ఇట్లా చేయించి పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా టోకన్ తీసుకొని మన గ్రామాన్ని ఇంకా డెవలప్ చేసి మనం కూడా సాంప్రదాయంగా సారు ముస్లిం అయినా సారు కొత్త ఒక ట్రెండ్ అనేది తేవాలి, ఊళ్ళో కొత్త ఒక చేంజ్ తేవాలి అనుకున్నాడు. సార్ అనగానే మనం అందరం మారి సార్కి చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాధారణంగా నిమజ్జనం ఇచ్చేసిన అర్థం ఏమి? అన్ని రోజులు ఒక దేవుణ్ణి మనం పూజించి అంత కళ్ళల్లో పెట్టుకుని చూసి అంత చేసినా కూడా చివరికి ఎవరైనా సరే, దేవుడైనా సరే, ఎవరైనా సరే కలవాల్సిన దగ్గర పంచభూతాలు. అది దాని అర్థం. నిమజ్జనం అర్థం ఏంటి? పంచభూతాల్లో కలవాలి. ఆ పంచభూతాల్లో కలిసేదానికి తీసుకొని పోయేటప్పుడు మన కే విశ్వనాథ్ ఈ డైరెక్టర్ కానీ ఈ వినాయక పూజ నిమజ్జనం అనేది సినిమా చేయంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. అంటే అంత బాధతో అంత కష్టంతో మనం ఇష్టంగా పూజించుకున్న దేవుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు మన యొక్క బాధ ఎంత ఉంటుంది చెప్పండి మీరు ఎంత ఉంటుంది? ఆ బాధ చూపించాలంటే కే విశ్వనాథ్ అంటే డైరెక్టర్తో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది సినిమా తీయాలండి. అంత ఆ ఘట్టం అదనమాట. కానీ ఆ ఘట్టం ఇక్కడ ఏమవుతావు? అంటావా ఉంటావు అంతే కదా. ఓకే.
ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఇమేజ్ మాధవస్వామి గారు చేసినారు. మాధవస్వామి గారిని వచ్చి తమ యొక్క అమూల్యమైన అంటే ఇక్కడ ఒకటి ఇన్స్పిరేషన్ కూడా చెప్పాలా. ఆయన భజన పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది కూడా చెప్పాలి. ఓకే, అది చెప్తే అంటే నేను ఒకసారి స్వామి దగ్గర పోతే ఇంకోటి కూడా శ్రీలంక నుంచి వచ్చినాడు. శ్రీలంక నుంచి ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చినారని అంటే శ్రీలంక నుంచి రారని. అవునా, అడగలు కదా నీకంటే స్వామి ఉన్నాడని చెప్పి, అంటే స్వామి అల్లా కనబడ్డారు. అట్లా ఈ ఇన్ఫర్మేషన్ ఏమనేది చెప్పాలా, మీకు కూడా చెప్పాలా, ఆయన కూడా చెప్పాలా. చెప్పండి. NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS న్యూస్.